జాబ్ చేసుకునేవాడిని, సీఏ చదువుకున్నాను, బాగా చదువుకున్నాను, డబ్బులు లక్షలు సంపాదించేవాడిని అనుకుంటే అయ్యానా నేను ఈరోజు ఇక్కడ సేవకుడికి? అనుకోలే. నేను నా లైఫ్లో సేవ చేస్తానన్న ఆలోచన నాకు లేదు. నా 16 years వయసులో రక్షణ పొందుకున్న తర్వాత సేవ చేద్దాం అనుకున్నా. కానీ ఒక్క పాస్టర్ గారు కూడా మీకంటే ఇప్పుడు ఇన్ని ప్రవచనాలు చెప్పి నా ఒక్కరు చెప్పలా. స్తోత్రం చెప్పరా? ఒక్కరు కూడా సేవ చేస్తాం అనేది పాస్టర్ గారా? మీకు ఎన్ని చెప్పినారా అట్లా సేవకి? ఏమన్నారు మిమ్మల్ని? ఒక్కడ అనలేదు అక్కడ నన్ను సేవ చేస్తామని. నువ్వు చదువుకో చదువుకో, బాగా చదువుతాను, నేను టాపర్, నేను ఫస్ట్ ర్యాంక్, నాకు ఒకటి ఫ్రీ చైతన్య, అదే శ్రీ చైతన్య, నేనే టాప్, 10th టాప్ నేను, ఇంటర్ టాప్ నేను, ఫస్ట్ నుంచి చదువుపిచ్చోండి నేను. స్తోత్రం చెప్పండి. బాగా చదువుకున్నాను, అందుకని అందరూ చదువు అని చదివించారు, సీఏ చదివించారు మా నాన్నగారు. చదువుకున్నాను, అన్నీ అనుకున్నాను. ఇక అందరూ ఎవరు కూడా సేవకుడు అవుతామని అనలేదు. అందుకే నేను సేవకుడు అవ్వకూడదని పక్కన పెట్టేశాను, మర్చిపోయి. ఈ బాటిల్ పట్టుకొని ఒక పాస్టర్ గారు ఉన్నారు నాకు స్నేహితులు, ఆయన వెనకాల ఇలాగే కారులో బాటిల్ మోసుకుంటూ వెళ్తే పక్కన నిలబడితే 5 నిమిషాలు గ్రీటింగ్స్ ఇస్తారులే అని ఆశపడిన వాడిని నేను. 5 నిమిషాలు గ్రీటింగ్స్ ఇస్తే చాలు, నాకు ఒక స్టేజ్ మీద నిలబడి 5 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తే చాలు, ఓ పాస్టర్ గారు వెనకాల డబ్బులు సంపాదించి ఆయన బాటిల్ మోస్తే చాలు అనుకుని కూర్చున్నా నేను ఒక రోజున. అలాంటి నన్ను దేవుడు ఒకరోజు దర్శించాడు, నన్ను నిలబెట్టాడు. ఇది నేను కోరుకున్నది కాదు, దేవుడు కృప నా మీదకి వచ్చింది, నన్ను నిలబెట్టాడు. నేను లైఫ్లో అనుకోలేదు నేను పెట్టారా, నేను అసలు ఇలా సేవ చేస్తాను, నేను నిలబెడతాను, నేను స్టేజ్లు నాకు ఇస్తాడని, నేను మాట్లాడితే దెయ్యాలు పోతాయని, నేను గద్దిస్తే దెయ్యాలు పోతాయని, నేను ప్రార్థన చేస్తే క్యాన్సర్ గట్ల కరిగిపోతాయని, థైరాయిడ్ వెళ్ళిపోతుందని, నేను ఒక మాట చెప్తే వారికి ద్వారాలు తెరవబడతాయని, ఉద్యోగాలు వస్తాయని, వివాహాలు అవుతాయని, రక్షణలోకి వస్తారని నా కల్లో ఊహించలా. నేను ఊహించలేనివి నా ఎడలు చేశాడు దేవుడు. ఈ రాత్రి నమ్మండి, నువ్వు ఊహించలేనివి కూడా నీ ఎడల దేవుడు చేస్తాడు. పక్కన వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు ఊహించలేనివి దేవుడు నీ ఎడల చేస్తాడు. చెప్పండి ఇంకా 10 నిమిషాలు అంతే. చెప్పండి, ఊహించలేని దేవుడు నీకు చేస్తాడు. సంతోషంగా నవ్వుతూ చెప్పండి, నువ్వు ఊహించలేని అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా మేలు చేయ శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అని చెప్పాలి. ఎలాగైతే వేసే వచ్చాడు, వచ్చిన తర్వాత మనోడు మాత్రం ఫస్ట్ ఉండాలి. ఈ ఉద్దేశంలో వెంటనే ఒకరోజు అవకాశం దొరికింది. మనోడు అలసిపోయి వస్తే, కూర్చోండి ఫస్ట్, పర్లేదు, సారీ. మనోడు అలసిపోయి వస్తే ఆ చిక్కుడుకాయల కూర ఎరగా పెట్టి మనోడి దగ్గర నుంచి ఆ ఆస్తిని, ఆ హక్కుని సంపాదించాడు. చాలామంది ఈరోజు నేను చెప్తున్నాను, కొంతమంది బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. బలహీనతలను క్యాష్ చేసుకోవడం అంటే ఏంటో చెప్పినా, నేను ఎవరైనా బాగా అవసరతలో ఉన్నారనుకోండి, 25 రూపాయలు వడ్డీ. ఎంత? 25 రూపాయలు వడ్డీ. అవసరతో, అమ్మా మా ఆయన ఐసీయూలో ఉన్నాడంటే వడ్డీ పెరిగిపోద్ది. ఇక్కడ అవసరతను ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? క్యాష్. ఈడు పాప ఏసావు చచ్చిపోతున్నారే, తమ్ముడా చచ్చిపోయేలాగా ఉన్నాను రా, కొంచెం కూర పెట్టరా అంటే నువ్వు అది ఇస్తే పెడతా. చూసారు ఎంత స్వార్థం అండి యాకోబు దశలా, ఎంత మోసం అండి. ఎన్నో మాట అంటున్నానండి, అన్నయ్య ఆకలితో చచ్చిపోతుంటే ఆ టైంలో బిజినెస్ చెయ్యొచ్చా? మంచోళ్ళు అందరూ చెయ్యొచ్చో లేదో చెప్తారు. చెయ్యకూడదు అన్న వాళ్ళు చెయ్యొద్దండి, చెయ్యొచ్చు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. రెండిట్లకి ఎత్తలేని నిన్నేమనాలి? దేనికో దానికి ఎత్తాలి కదా నాన్న. అన్న చెప్పండి, మీరు దేనికో దానికి, మేలా ఫీమేలా, దేనికో దానికి ఎత్తాలి. నువ్వు చెయ్యి, ఎత్తలేదంటే ఏమనాలి నిన్ను? స్తోత్రం చెప్పు గట్టిగా. నేను అంటున్నాను, నీ అన్న చచ్చిపోయే టైంలో ఉంటే యాకోబు బిజినెస్ చేయొచ్చా? నువ్వు నాకు అది ఇస్తే, ఆ జాస్త హక్కు ఇచ్చేస్తే నీకు కూర పెడతా. ఇదేంట్రా నాన్న? అన్నదమ్ముల మధ్య బిజినెస్ ఏంటండి? సావు మీద శవం దగ్గర ఏంటండి? కొంతమంది అక్క చెల్లెలు ఉంటారు, మీరు కాదండి. మా ఊర్లో అమ్మ చచ్చిపోతే వచ్చి ఈ చెవులీలు నాకు, ఈ చెవులీలు నీకు అని మాట్లాడుకునే అక్కర్లేరా? అక్క ఉన్నారా? ఒక చెల్లి అయితే నేను క్లియర్గా చూసానండి. ఒక ఆవిడైతే పాస్టర్ గారు అమ్మా అని పడి ఇలా లాగేసింది. అలా ఎంత బుద్ధి ఎలాగైపోయిందో చూడండి. నేను ఎందుకు చెప్తాను చెప్పిన, మనిషి స్వభావం ఎలా అయిందో చూడండి, బుద్ధి ఎలా ఉందో చూడండి, మనిషి ఆలోచన ఎలా ఉందో చూడండి, మనిషి స్వభావం చూడండి. ఒక గజం కోసం, ఒక స్థలం కోసం, చిన్నగా ఇక ఒక మెట్టు కోసం కొట్టుకున్న వాళ్ళు లేరా? మీ సందులోనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అమ్మా మా పిల్లోడు ఎక్కల్లో చచ్చిపోయాడమ్మా, ఒక బాటిల్ నేను పట్టుకొని వెళ్తానమ్మా అంటే, ఆగా ముందు నా బిందు పట్టనే. మీరు కాదులేండిలే, మా ఊర్లో ఉన్నారు, ఏమీ తెలియదు, ఏ పాప మెరుగని అంటున్నారు వీళ్ళందరూ.
నాకు అన్నీ తెలుసు, టైం లేదు కానీ విజయవాడ అయిపోయి సిటీ అయిపోయి వాకింగ్ ముగెత్తున్నాను. కానీ అదే మామూలుగా కొంచెం టైం ఉన్న స్థలంలో ఈసారి టైం ఇవ్వండి చెప్తా, మీ అందరికి పేరు పెట్టి మొత్తం నువ్వు ఎక్కడెక్కడ పాలు తాగేవో సైలెంట్గా చెప్పేస్తా. అక్కడ వచ్చి అన్నయ్య అన్నయ్య అన్నాడు, యారా 830912 ఎందుకు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పావరా అన్న. నువ్వు సిగరెట్ తాగి నోట్లో హాల్ చేసుకొస్తే తెలియని పిచ్చోన్నారా అన్న. నీకెలా తెలుసు అన్నయ్య? అందుకని అవనవసరం ఎవరు నా దగ్గర రారు, వాళ్ళు ఎవరి పేర్లు చెప్పేస్తానేమోనని. చెప్పలే అందరికి, నీకు మాత్రమే చెప్తా, కుదురుగా ఉండు. నువ్వు స్తోత్రం చెప్పి నీకు 16 ఏళ్ళు లేవు నీకు ప్రేమ. నీ ముఖానికి ప్రేమకు అర్థం తెలుసా? ప్రేమ అంట, ప్రేమ మురికాలో బెటర్ దానికన్నా. ఈ లోక ప్రేమ దాంట్లో బండోడైనా బాగానే ఉంటాడు, ఇంత తమ్ముడు బాగానే ఉంటాడు. ఆమె చెప్పండి, నువ్వు మాత్రం లేకవు. మంది అదే బతుకు, ఇన్ని ఎగిరిపోయినాయి. అంత ప్రేమ ప్రేమ అని వెళ్ళా, జేబంతా ఖాళీ చేసి చిల్లెట్టేసి వెళ్ళిపోయింది మేడం గారు. నడి రోడ్లో నిలబడి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందాం డబ్బులన్నీ ఎదిగితే అయ్యారు 4 క్రెడిట్ కార్డులు 0, బ్యాంక్ అకౌంట్లో 0, జేబులో 0. అప్పుడు వెళ్ళిపోయింది అది. అప్పటి వరకు నాతోనే బంగారం అంది. నేను ఈ బంగారమే కదా వెళ్ళాను. నేను నా బంగారం అంతా జీరో చేసి వదిలేసి వెళ్ళిపోయి. నేను చెప్తున్నాను, తమ్ముడా నువ్వు త్వరగా నశించిపోవాలంటే ఒక అమ్మాయిని ప్రేమించినాను, అంతకుమించి ఏం అక్కర్లా. చెల్లి నువ్వు పాడైపోవాలంటే ఒక మగడు వైపు చూసి ప్రేమించి చాలు పాడైపోవడానికి. అసలు ప్రేమ ఏంటి నీకు అర్థంగా? చదువుకునే టైంలో ప్రేమ ఏంటి? మా ఇద్దరు కొవ్వు కట్టి వేసి నువ్వు అర్థం అయ్యారు. నేను చెప్తున్నాను, ఈ రక్తమే తోలు తీసేయాలి అలాంటి వాళ్ళని. అమ్మ మీ తల్లిదండ్రులారు మీ పిల్లలు అలా చేస్తే నన్ను పిలవండి, సైలెంట్గా రూమ్లో తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇస్తా. నా దగ్గర ఆయుర్వేద వాళ్ళ దగ్గర మూలికలు ఉన్నట్టు నా దగ్గర కూడా 4-5 మూలికలు ఉన్నాయి. మామూలు ట్రీట్మెంట్లో యవనస్తుల కోసమే ప్రత్యేకంగా ఉన్నాయి. ఎవడి నరం ఎలా లాగేయాలి తెలిసి నాకు. స్తోత్రం చెప్పండి. చదువుకోవాల్సిన టైంలో ఏం చేయాలి? యవనస్తులు అందరూ చెయ్యొత్తండి ఒకసారి. ప్రేమించాలా చదువుకోవాలా? నువ్వెందుకురా పిల్లోడు ఎత్తుతున్నావు? నువ్వు ఎత్తు. నీ ఎదరోడు కూడా ఎత్తేస్తున్నాడు యవనస్తులు అనగానే. చెప్పండి, ఏం చేయాలి పిల్లలు? మీ అందరూ ఏం చేయాలి? చదువుకోవాలా? లేకపోతే క్యాడ్బరీ డైరీ మిల్క్లు చాక్లెట్లు ఇచ్చుకోవాలా? అది పళ్ళ డాక్టర్ తెలిసిన ఆయన ఉన్నాడు, ఒక ఆయన నాకు. స్తోత్రం. అర్థమైపోయింది పాస్టర్ గారు వీళ్ళకి. అందుకే మీ సేవ అభివృద్ధి చెందుతుంది పాస్టర్ గారు. అన్నీ అర్థం కాకూడదు, అర్థమైందా? అదికి జ్ఞానై ఉండడం చాలా ప్రాబ్లం అని జ్ఞానవంతుడైన సొలొమోను చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అల్లే చెయ్యెత్తి 3 సార్లు ఆమేనన్నాను. నా మొదటి పాయింట్, ఒకరిని లాగేసి ఎదుగుదల అవసరమా? రెండో పాయింట్, నీ అన్న చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే నువ్వు బిజినెస్ చేయొచ్చా? చేసాడు, లాగేసాడు. అబ్బా పొందేసుకున్నాడు అని గౌరవపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఉన్నావేమో అలాగా. ఎవరిదో నీది కానిది ఆశించేవేమో, నీ పొరుగు వాడిది లాగేసేవేమో. అవసరత చూచి ఆశరా చూచి నీ పొరుగు వాడిది ఇదే అదునుగా తీసుకొని ఒక వ్యక్తిది ఆశించేవేమో. నీ పొరుగు వారి భార్యను ఆశించేవేమో, నీ పొరుగు వాని స్థలాన్ని ఆశించేమో. బైబిల్ చెప్తుంది ఇలాగా, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించకూడదు, నీ పొరుగు వాని భార్య వైపు నువ్వు చూడకూడదు. ఈరోజు పాపం ఎంత పెరిగిపోయింది. అందరూ పొరుగు వారిది ఆశించేవాళ్ళే. ఆశించాడు, ఏదో సాధించాడు, నిలబడ్డాడు, ముందుకెళ్ళాడు. ఒక రోజున తండ్రి దగ్గర అబద్ధాలు ఆడాడు, అన్న దగ్గర అబద్ధాలు ఆడి మళ్ళీ ఆశీర్వాదం సంపాదించాలని అనుకుంటున్నాడు. నేను ఆశీర్వదించబడిపోయాను, దీవించబడిపోయాను అనుకున్నాడు. తెలియలేదు తను చేసిన మోసం, తను చేసిన బుద్ధి, తను చేసిన పాపం తన మీదకి మరణంగా తిరిగి వచ్చింది. నా చివరి మాట వినండి. ఈ రాత్రి నేను దేవుని సేవకుడు చెప్తున్నాను, నువ్వు అన్యాయం చేస్తే, నువ్వు అక్రమం చేస్తే, నువ్వు లంచాలు తీసుకుంటే, నువ్వు భయంకరమైన పాపాలు చేస్తే నీ మీదకి నీ కుటుంబం మీదకి దీవెనలు రావు, మరణాలు వస్తాయి. పాపము వలన వచ్చు జీతం మరణం. చేసిన తప్పుకి ఏమొచ్చింది? పాపం వల్ల అవమానం కలుగుద్ది. తమ్ముడు రహస్య కార్యాలు చేస్తున్నావేమో, రహస్యంగా జీవిస్తున్నావేమో, అక్క ఎవరి వైపు చూస్తున్నావో నాకు తెలీదు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు చూసే వారి వైపు నీ కన్ను తొలగించుకోవాలి. ఆమె చెప్పు. నీ జారత్వపు క్రియలు, నీ వ్యభిచారపు క్రియలు పక్కన పెట్టు.
మరణం వచ్చింది ఆయన మీదకి. మరణ భయముతో పారిపోయాడు. చిన్నప్పటి నుంచి ఒక్కరోజైనా దేవా నన్ను నిలబెట్టని అడుగుంటే బాగుండేది. కానీ పారిపోయి ఒక చోటుకి వెళ్ళి పండుకొని ఒక రాయి తీసుకొని తల కింద పెట్టుకొని పండుకున్నాడు. నా చివరి మాట వినండి. పండుకొని ఆ రాయి కింద తల పెట్టుకొని అలిసిపోయి ప్రాణభయముతో సొమ్మసిల్లిపోయి, నేను చెప్తున్నాను ఈ రాత్రి, నువ్వు లోకంలో ఉన్నంతకాలం, లోకమాయలో ఉన్నంతకాలం, పాపంలో ఉన్నంతకాలం అలిసిపోయిన స్థితిలో, భయంకరమైన మరణకరమైన స్థితిలోనే ఉంటావు. బయటికి రావాలి ఈ రాత్రి. ఆమేన్. అలా పండుకుంటే సడన్ గా దేవుడు ఒక నిచ్చెన వేసుకొని వచ్చి మాట్లాడడం మొదలెట్టాడు. చప్పలు కొట్టండి. దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. చప్పలు కొట్టండి. దేవుని స్వరూపం పైన సింహాసనం వేయబడింది. చప్పలు కొట్టండి. అక్కడ మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, యాకోబా ఇది దేవుని మందిరం. ఆమేనండి. వెంటనే యాకోబు లేచాడు. ఈ స్థలము దేవుని మందిరమే, పరలోకపు గమనే కానీ మరొకటి కాదని తను ఏ రాయిని తీసి తల కింద పెట్టుకున్నాడో ఆ రాయి మీద నూనె పూసిలా అంటున్నాడు, ఇది దేవుని మందిరం. చివరికి ఏ రాయి ఉపయోగపడిందో చెప్పనా? అన్నీ కావాలనుకున్నాడు, ఈ రాయిని వదిలేశాడు. కానీ మరణానికి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఆ రాయే యాకోబు జీవితాన్ని మార్చింది. చెప్పలు కొట్టండి. ఈ రాత్రి నేను చెప్తున్నాను, అన్ని చోట్లకి వెళ్ళి ఆశీర్వాదం వెతుక్కున్నాం, శారీరకమైన సంతోషాలు సమాధానాలు వెతుక్కున్నాం, అందరు మొక్కలు చూసాం, అందరు సహాయాలు కోరుకున్నాం. ఏమి దక్కగా నశించిపోతున్న పరిస్థితులు ఈ రాత్రి ఉంటే నేను చెప్తున్నాను, ఆ తలరాయి నీకు సమాధానం ఇచ్చే తలరాయి, నిన్ను దీవించే తలరాయి, నీ మార్గమును క్షేమంగా మార్చే తలరాయి, ఒక బేతేలు అనుభవించే తలరాయి, మందిరంగా మార్చబడిన తలరాయి ఎవరో చెప్పనా? ప్రభు అయిన యేసే. మందిరము వేరొకరు కాదు, నా యేసే. చప్పలగొడ్డు దేవునికి స్తోత్ర. బాల హల్లెలూయా. ఈ రాత్రి మోసపూరితమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారేమో, చీకటికరమైన జీవితాలు జీవిస్తున్నా, వదిలేసుకున్నారేమో, ఈ యేసును వద్దని అన్నీ కావాలనుకున్నారేమో. నీ జీవితం దుర్లభమైపోయిన పరిస్థితి. చెప్తున్నాడు పేతురు, ఎవరిని మీరు అంటున్నారు? స్వస్థపరచబడినందుకు ఆయన కార్యాలు మీరు తృణీకరిస్తున్నారు, అనవసరంగా వద్దనుకుంటున్నారు, ఆయన అనవసరంగా అవమానపరుస్తున్నారు, పాపంలో పడిపోయారు. నేను చెప్పనా, నీకు దిక్కు ఆ యేసే. నువ్వు పరలోకం వెళ్ళాలంటే యేసు కావాలి. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు చేరలేడు. ఇదిగో నా కుమారుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని బాప్తిస్మం పొందుకొని రక్షించబడతారో, పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మీ అందరినీ పరలోక రాజ్యం చేర్చబడాలని ప్రభు యేసు రాత్రి ఇక్కడ వచ్చాడు. ఆమేన్ అని పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కట్టాలనుకుని కట్టలేకపోయావు, నువ్వు చేయాలని చేయలేకపోయావు. ఈ రాత్రి దేవుని సేవకుడు చెప్తున్నాను, కట్టువాడు దేవుడే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ పక్కన చెప్పండి, కట్టువాడు ఎవరు చెప్పండి? నువ్వు ఎవరు ధృవీకరించావు? నువ్వు అన్ని రాళ్ళు పేర్చావు, కానీ యేసు అనే రాయి నీ ఇంట్లో లేదు, నీ తల కిందకి రాలేదు, నీ జీవితంలోనికి లేదు. అందుకని నువ్వు కట్టినా నిలబడట్లేదు. ఎంత ప్రయాసపడినా, ఎంత భయంకరంగా అయినా నిలబడలేకపోతే. హెచ్కేలు 36 ఈ మాట రాయబడి ఉంది, చదవండి, ప్రార్థన చేస్తాను. హెచ్కేలు 36 హెచ్కేలు 36 యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని. ఇప్పుడు కట్టువాడు ఎవరు? చెప్పండి. పాడైపోయిన స్థలములను కట్టువాడనైనను, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటవాడుననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుంటారు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం. కీర్తనలు 147:3, కీర్తనలు 147:3 చదవండి త్వరగా. 2 రిఫరెన్స్లు చదవండి. కీర్తనలు 147:2-3 చదవండి. కీర్తనల గ్రంథం 147:2-3. యెహోవాయే చెప్పండి. యెరూషలేమును కట్టువాడు ఎవరు? చదరిన ఇశ్రాయేలీయులను. మూడవది, గుండె చదరిన వారిని అదుగా బాగు చేసేవాడు ఎవరు చెప్పండి మీరు ఇప్పుడు? వారి గాయములను గట్టిగా చప్పలు కొట్టండి, బిగ్గరగా చప్పలు కొడుతూ చెప్పండి. చెప్పగలిగిన వారు బిగ్గరగా చెప్పండి, కట్టువాడు నా యేసే అని చెప్పండి, కట్టువాడు నా యేసే అని చెప్పండి. రావాలా శాంతాలా కదన్నా. ఈ రాత్రి నేను చివరి మాట చెప్తున్నాను, నీ జీవితం కోల్చబడిందేమో, పాడైపోయిన స్థలంలో ఉన్నావేమో, పాడైపోయిన బ్రతికైపోయిందేమో, శరీరం పాడైపోయిందేమో, ఆలోచనలు పాడైపోయిందేమో, గాయాలతో ఉన్నాయేమో. ఈ రాత్రి నా దేవుడు నిన్ను కట్టడానికి వచ్చాడు. కట్టువాడైన ఆయన చేతులకు రాగలిగితే అందంగా కడతాడు నిన్ను. చప్పలు కొట్టు.
రావాలా షాబాలా రహత కదనా. నేను యేసునామములో ప్రవచిస్తున్నాను. ఇక్కడ చాలా మంది జీవితాలు కట్టబడబోతున్నాయి. చెప్పలు కొట్టండి. నీ బ్రతుకు కట్టబడబోతుంది. చెప్పలు కొట్టండి. కొన్ని బిల్డింగ్స్ కట్టడాలు నేను గమనిస్తున్నాను. చెప్పలు కొట్టు. రీదాలా శంపన అర్ధీన హంతకి కదనమా. నేను చెప్తున్నాను, చాలా మంది గాయాలతో ఉన్నారు, గుండె చదిరిపోయి ఉన్నారు, శరీర గాయాలతో ఉన్నాడు. నా దేవుడు నిన్ను కట్టబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు. చెప్పలు కొట్టడు. దేవునికి స్తోత్రం. తమ్ముడు ఎవరు కట్టలేకపోయారా? నా దేవుడు కడతాడు. అందుకనే కీర్తనలు రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టించువాడు ఆయనే, కట్టించకపోతే వ్యర్థమే. ఆయన కట్టిస్తే, ఆయన నాటితే ఎవడు ఏమి చేయలేడు, ఎవడు పడగొట్టలేడు. ఒక రోజున పాడైపోయిన స్థలాన్ని బాగు చేయడానికి నెహెమ్యా వెళితే సన్బల్లట్టు టోపియా అని ఇద్దరు లేచి అంటున్నారంట, అరే నువ్వు కట్టిన దాని మీద నక్క ఎగిరి పడితే పడిపోతరా అని అంటున్నారంట. అప్పుడు వీళ్ళిద్దరు అంటున్నారంట, కట్టింది నేను కాదురా దేవుడు, నువ్వే ఆడ పడగొట్టగలవు. దేవుడు కట్టాడన్న ధైర్యం అనుకుంటే ఎవడు పడగొట్టలేడు. ఆమేనండి. ఆయన కట్టాడండి. ఇలా అన్నారు, నెహెమ్యా నక్క ఎగిరితే పడిపోద్దంట. అరే నక్క బుద్ధి కలిగినోడా, నక్క ఎగిరితే పడిపోవడానికి కట్టింది మేము నామమాత్రంగా నిలబడ్డాం. ఇక్కడ కట్టడానికి పురుకులు పొంది ఆయనే, సహాయం చేసింది ఆయనే, పంపించింది ఆయనే, నాతో కొంతమంది లేపించింది ఆయనే, స్థలం ఇప్పించింది ఆయనే, దస్తావేజులు ఇప్పించింది ఆయనే. ఆయన కరుణ హస్తమే మాకు తోడయుండి చేసే ఈ కార్యాలు చెప్పలగొట్ట కట్టి ఆమె నేను అంటున్నాను, ఇక నీ కుటుంబాన్ని ఎవడు పాడు చేయలేడు. ఆమెనండి. నీ పక్కన చెప్పండి, దేవుడు బాగు చేయబోతున్నాడు. దేవుడు కడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ పరిస్థితులు నాకు తెలియదు, దేవుడు చెప్తున్నాడు ఏం తెలుసా, కట్టువాడును నేనే. ఆమేనని గట్టిగా, ఆమేనని గట్టిగా, ఆమేనని గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు 2:8 కూడా రాయబడినది, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. చాలు ఎవరు తెరవదు చూడండి. ఈ రాత్రి నేను ప్రకటించే బోధ, నేను చెప్పాలనుకుంటున్న మాట, పేతురు అంటున్నాడు, నిషేధించబడిన రాయి గాయించారు, ఆయన్ని పక్కన పెట్టేశారు, ఆయన్ని పట్టించుకోలేదు, ఆయన్ని పక్కన పెట్టేసి వెళుతున్నావు ఈ లోకంలో, ఆయన్ని చూడకుండా వెళుతున్నావు ఈ లోకంలో. ఆయన్ని పక్కన పెట్టేసి, దేవుణ్ణి పక్కన పెట్టేసి, తమ్ముడు ఎందుకు నీకు ఆ ప్రయాస, అక్క ఎందుకు నీకు ఆ సంతోషం? యేసు లేని జీవితం ఒక జీవితమా? ఈ రాత్రి యేసు కావాలి నీకు. యేసు నీకు మూలరాయిగా మారాలి. యేసు నీ తలరాయిగా మారాలి. నీ పరిచర్యకి యేసే మూలం అవ్వాలి. నీ జీవితానికి యేసే మూలం అవ్వాలి. అలా అయితే నేను చెప్తున్నాను, నాట నుండి యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి రాబోతుంది. నాట నుండి నువ్వు దుఃఖముఖిగా ఉండడం మానివేయబోతున్నావు. నాట నుండి నీ స్థితి మారబోతుంది. నాట నుండి నూతన కార్యాలు జరగబోతున్నాయి. నాట నుండి అద్భుతాలు జరగబోతున్నాయి. నాట నుండే నీ అడుగు మారబోతుంది. నాట నుండే నీ దీవెనలు ప్రారంభించబడబోతున్నాయి. చెప్పగట్టు. నాట నుండే పరలోకపు మార్గాలను అడుగు వేయబోతున్నాయి. హల్లెలూయా. గాయాలతో బాధలతో ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, బాధపడమాక. దేవుడు కట్టబోతున్నాడు. ఆశపడుతున్నావు ఈ రాత్రి, ప్రభా నువ్వు కట్టాలి, చదిరిపోయి ఉన్నాను, పాడైపోయి ఉన్నాను, బాగు చేయాలి అని నా జీవితం నీకు అప్పగిస్తానయ్యా. నిన్ను పక్కన పెట్టానయ్యా. లాగివేసి తొక్కివేసి ఎదగాలనుకున్నాను, అన్యాయంగా ఎదగాలనుకున్నాను, బిజినెస్లో ఎదగాలనుకున్నాను, కానీ ఇవన్నీ కాదయ్యా. నీవు లేని జీవితం వ్యర్థమయ్యా. నీవు లేని బ్రతుకు నా బ్రతుకు కాదయ్యా. నీవుంటేనే నా జీవితం అంతయ్యా. నా జీవితాన్ని మార్చువాడు, నిలబెట్టువాడు నువ్వేని. ఈ రాత్రి దేవునితో మాట్లాడిన విషయాన్ని బట్టి నువ్వు అంగీకరించగలిగితే నేను 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఈ 5 నిమిషాల్లో నీ రోగం బయటికి వెళ్ళిపోబోతుంది. నీ గాయాలు కట్టబడబోతున్నాయి. ఎంత వేదనతో, ఆవేదనతో, దుఃఖంతో, నిరుత్సాహంతో ఇక్కడికి వచ్చావో అక్కడ నేను చెప్తున్నాను, నీ దుఃఖం తొలగిపోబోతుంది. తమ్ముడు ఓడిపోయానని బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు. రమేష్ నా దేవుడిని నిలబెట్టుకోబోతున్నాడు. నూతన కార్యాలు ఆరంభించబడబోతున్నాయి. దేవుడు మహిమ కలిగిన కార్యాలు ఇక్కడ చేయబోతుండే. లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని 2 చేతులు ఆయన వైపు ఎత్తుదాం. కట్టడానికి వచ్చాడు ఆయన, బాగు చేయడానికి వచ్చాడు ఆయన. తృణీకరించొద్దు, తోసివేయొద్దు, పక్కకు పెట్టొద్దు.
మందిరం బయట ఉన్న వ్యక్తి మందిరంలోకి వెళ్ళాడంటే బాగు చేయబడ్డాడు కాబట్టి వెళ్ళాడు. ఓ రావాలా శాంతాల కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ప్రభా ప్రభా నీతో దేవుడు మాట్లాడాడు, నీకు అర్థమవుతుంది. కన్నీళ్ళు కారిస్తే కాదు, నువ్వు చేసిన తప్పిదాలు నీకు కనిపిస్తున్నాయి, నువ్వు చేసిన మోసాలు నీకు కనిపిస్తున్నాయి, ఆజ్ఞాతిక్రమించావు, నువ్వు పాపంలో పడిపోయిన సంగతి నీకు కనిపిస్తుంది. నాకు కనిపిస్తుంది నువ్వు రహస్యంగా చేస్తున్న పనులు. ఈ రాత్రి నువ్వు కళ్ళు మూసుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి. యాకోబు అంటున్నాడు, అయ్యా నాకు అర్థమైంది నేను ఇలాంటి స్థితిలో ఉన్నానని. నేనేనయ్యా చిన్నతనం నుంచి లాగి బతకాలనుకున్నానయ్యా, తొక్కి బతకాలనుకున్నానయ్యా, ఏదో ప్రేమలో పడి ఇలాగా అయ్యా ఇలాంటి ఆనందాన్ని, ప్రేమ ఆనందాన్ని పొందుకోవాలనుకున్నానయ్యా, కానీ ఇవన్నీ నాకు లేవయ్యా అని ఒక రాత్రి యాకోబు దేవుడి పాదాలు పట్టుకున్నాడు. ఒక రాత్రి యాకోబు దేవుడి పాదాలు పట్టుకున్నాడు. యాకోబు పట్టుకుని, అయ్యా నీవు ఆశీర్వదిస్తే గానీ నిన్ను వదిలిపెట్టునయ్యా అని గట్టిగా పట్టుకున్నాడు యాకోబు. ఈ రాత్రి నువ్వు గట్టిగా పట్టుకో. ఈ రాత్రి ఒకటే మర్చిపోయా, నీ ఆశీర్వాదం కావాలయ్యా, నీ దీవెన కావాలయ్యా, నీ హస్తం నా కుటుంబం మీదకి రానివ్వండియ్యా. నీవు లేని ఆనందం నాకు వద్దయ్యా, నీవు లేని సంతోషం నాకు వద్దయ్యా. అయ్యా అనవసరంగా నేనే వ్యతిరేకమైన కార్యాలు తృణీకరించి ఇంటి నుంచి పారిపోయానయ్యా, నీ ప్రేమను వదిలేసి వెళ్ళిపోయానయ్యా, క్షమించయ్యా. నీ వైపు వస్తున్నానయ్యా, తిరిగి వస్తున్నానయ్యా, మరలా నా చేయి పట్టుకొని మార్చయ్యా, నా జీవితాన్ని ప్రారంభించయ్యని అడగగలిగితే ఈ రాత్రి ఒక న్యూ స్టార్ట్ నీకు ఇవ్వబోతున్నాడు. న్యూ స్టార్ట్ నీకు న్యూ స్టార్ట్ ఇవ్వబోతున్నాడు. మంజు లెకేసియా కొంతమంది పేర్లను పరిశుద్ధాత్మ చూపిస్తాడు ఈ ప్రాంతంలో. రిథానాసియా న్యూ స్టార్ట్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చెయ్యి పైకెత్తి చెప్పండి, యేసయ్యా 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 నీవు ఆశీర్వదించయ్యా, నీ ఆశీర్వాదం కావాలయ్యా, నీ సమాధానం కావాలయ్యా, నెమ్మది మాకు కావాలయ్యా, నీ ధైర్యం మాకు కావాలయ్యా. నా చేయి పట్టుకో తండ్రి, నన్ను నడిపించు తండ్రి. చెల్లి వెళ్ళిపోయావేమో, లోకంలో పడిపోయావు, పాపంలో పడిపోయావు, తృణీకరించావు. తమ్ముడు పొరుగు వారు దాసించుకో, అక్రమాలు చేస్తున్నావు, అన్యాయంగా సంపాదిస్తున్నావు. అక్క రహస్యమైన కార్యాలు ఇంకా మీలో ఉన్నాయి, చీకటి మీలో ఉన్నాయి, పాపం ఉన్నాయి. నీ శరీరం ఎవరికి అప్పగించావు, అందుకే ఈ మరణం, అందుకే ఈ అవమానం. ఈరోజు అడుగు, నా శరీరాన్ని శుద్ధి చేయదేవా, నన్ను పట్టుకోనాయనా, ఈ కుంటితనాన్ని బాగు చేయయ్యా, ఈ బలహీనతను తీసివేయ్యా. బలహీన పరిశుద్ధయ్యో నడుము వంచేసిందయ్యా, నన్ను లేవనెత్తి అడుగు, నన్ను బాగు చేయండి తండ్రి, నన్ను బాగు చేయండి. దావీదు కుమారుడు అని పిలిచాడు, నన్ను బాగు చేయని అడుగు. నువ్వు కూడా ఈ రాత్రి బాగు చేయబడబోతున్నా. రాధారా శందాల అడుగు, పిలువు. దావీదు కుమారుడు నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి. ఓ రాందాల నమరాబాల నమశే రాతింటాల శందల కదా. బాగు చేయి, బాగు చేయి, బాగు చేయి, బాగు చేయి. రేంతే నమ శందల నమ. బాగు చేయవాడుగా వచ్చాడు ఆయన. నేను ఇక్కడ చూస్తున్నా, కొంతమందిని ఆయన తాకుతున్నాడు, కొంతమంది శరీరంలో ముళ్ళులు తీసివేస్తాను నేను చూస్తున్నాను. నేను ఇక్కడ ఒక హృదయాన్ని చూస్తున్నాను. ఆ హృదయం మధ్యలో ఒక మేకు నాకు కనిపిస్తుంది. ఆ హృదయం చుట్టూ చిన్న చిన్న ముళ్ళులు నాకు కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ కొన్ని హృదయాలు చూస్తున్నాను. మేకులు కొట్టబడి గాయమైన హృదయం, ముళ్ళు గుచ్చబడిన హృదయం. అదిగో ఆ గాయపడిన యేసు హస్తం ఆ హృదయంలో ఉన్న మేకులను తీయడం నేను చూస్తున్నాను. అదిగో ఆ మేకులు ముళ్ళు తీయడం నేను చూస్తున్నాను. అదిగో నీ హృదయం స్వస్థపరచబడుతుంది. కొంతమంది హృదయాలు భయంకరమైన శక్తితో నింపబడుతున్నాయి. ఓ భయంకరమైన శక్తి కొంతమంది హృదయాన్ని తట్టుకోలేకపోతున్నారు, కన్నీరు పర్యంతమైపోతున్నారు. ఇప్పుడే ఓ హృదయాలు పట్టుబడుతున్నాయి, హృదయం పట్టుబడుతుంది. గట్టిగా అరిచి ఏడవబోతున్నారు చాలా మంది, గుండెలు బాదుకోపోతున్నారు, హృదయాలు కదులుతున్నాయి. ఇక్కడ నేను పాస్టర్ గారు నేను చూస్తున్నాను, హృదయాల్లో గాయాలు దేవుడు మార్పుతున్నాడు. పాస్టర్ గారు హృదయంలో గాయాలు దేవుడు మార్పుతున్నాడు. ఒక మేకుని దేవుడు తీసివేస్తున్నాడు, కొన్ని ముళ్ళులు లాగేస్తున్నాడు. అదిగో అదిగో హృదయ వ్యాధిని తీసివేయవాడు, హృదయాన్ని బాగు చేయవాడు. ఈ హృదయానికి ఎన్నో గాయాలు, మనుషుల చేత మోసపడింది, మనుషులు పొడిచారు హృదయాన్ని, దిక్కులేని వాడిగా చేశారు హృదయాన్ని. ఒంటరిదైపోయి హృదయం వ్యాధి నుండి ఘోరమైన స్థితిలోకి వెళ్ళింది. హృదయానికి ధైర్యం లేదు,
ఈ హృదయం మొండిదైపోయింది, హృదయం స్థితి బలహీనమైపోయింది. కానీ హృదయాన్ని దేవుడు బలపరచడం నేను చూస్తున్నాను. ఈ హృదయాన్ని దేవుడు కట్టడం నేను చూస్తున్నాను. లేక మన యెరూషలేమును కట్టువాడు ఆయనే, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే. అదిగో చెదరిపోయిన నీ కుటుంబాన్ని కడుతున్నాడు, చెదరిపోయిన సంఘాన్ని కడుతున్నాడు, చెదరిపోయిన గొర్రెలను సమకూరుస్తున్నాడు. నేను ఆత్మను చూస్తున్నాను, నేను ఆత్మను చూస్తున్నాడు. ఇక్కడ చాలా మంది హృదయాలు దేవుడికి పట్టుతున్నాడు. ఓ యేసు నా జీవిత భారం భరించలేక నా కరలన్నీ వెక్కిరించుచుండగా, నా జీవిత భారం భరించలేక నా కరలన్నీ వెక్కిరించుచుండగా, అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా. ఉండలేనయా, అసలుండలేనయా, ఉండలేనయా, అసలుండలేనయా. ప్రియమైన దేవా, నా కన్న తండ్రి, నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న, ఆత్మలో పెళ్ళుబికి ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నెట్లు ఉండగలనయా. ఉండలేనయా, నేనుండలేనయా, అసలుండలేనయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ముడుతున్నాడు. భారాలు ఎక్కువైపోయినాయా, బరువులు ఎక్కువైపోయినాయా, అక్కరలు నేను విక్రిస్తున్నాయా? ఈ రాత్రి నా దేవుడు నీ జీవిత భారాన్ని తొలగించబోతున్నాడు. అక్కరలు తీసివైపోతున్నాయి. రెండు చేతులు పైకెత్తి దేవా. ఎస్ లార్డ్. నీ హృదయాన్ని దేవుడు కడుతున్నాడు. నీ ఆశ నిరాశ కాదు, నీ ఆశ భంగము కానేరదు. కొంతమందిని తాకుతున్నాడు. ఒక బ్లాక్ డ్రెస్ ఒక బ్లాక్ డ్రెస్ వ్యక్తి, ఒక సహోదరి భయంకరంగా ఇక్కడ ఆడవడం నాకు కనిపిస్తుంది. నాకు కనిపిస్తుంది నీ వెనక భాగంలో ఏదో ఒక వెన్ను పోటులాగా నువ్వు వెనక నుంచి పడవబడి ఏడుస్తున్నావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. దేవుడు నిన్ను రమ్మంటున్నాడు ఈ రాత్రి నీ జీవితాన్ని అప్పగించమంటున్నాడు ఈ రాత్రి. నిన్ను కట్టాలనుకుంటున్నాడు ఈ రాత్రి. దేవుని సన్నిధి ఇక్కడ భయంకరంగా ఉంది బిడ్డారా. దేవుడు బలంగా కదులుతున్నాడు. దుష్టుడు పారిపోవడం నేను చూస్తున్నాను. దురాత్మ ప్రభావం లయమైపోవడం నేను చూస్తున్నాను. కొన్ని మోసపూరితమైన కార్యాలు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. గట్టిగా చప్పలు కొట్టు. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి దేవా. నీ గుండెలో ఒక నెమ్మది కలగపోతుంది. yes, this is a peace from God. గుండె నొచ్చుకోవడం నాకు కనిపిస్తుంది. నువ్వు హీల్ అవుతున్నావు. గుండె బాగు చేయబడుతుంది ఈ రాత్రి మొట్టమొదటిగా చాలా గుండెలు బాగు చేయబడబోతున్నాయి. అదిగో తాగుతున్నాడు దేవుడు. This is the touch of Holy Spirit. తాకండి ప్రభువా.
ఆదరించే హస్తం నీ దగ్గరికి వస్తుంది. కొంతమంది దర్శనం చూస్తున్నారు. ఆదరించి అబ్బాల దీనామా శ్యామాలక్కది. అదిగో అదిగో ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోవాలని ఆలోచన. ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోవాలని ఆలోచన. ఫైనాన్స్ కట్టలేకపోతున్నావు, కుటుంబాన్ని పోషించలేకపోతున్నావు, చచ్చిపోవాలనుకుంటున్నావు. భయంకరంగా వ్యసనానికి లోనైపోవడానికి నీ మనసు ప్రేరేపించబడుతుంది. బ్రదర్, నువ్వు చచ్చిపోవక్కర్లా, నువ్వు చచ్చిపోవక్కర్లా. ఈ రాత్రి యేసు నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఆయన నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ అప్పుల కాడిని నా దేవుడు వెరగబట్టబోతున్నాడు. చెప్పండి. అలాగే కళ్ళు మూసుకొని అలాగే నీ గుండె మీద చెయ్యి పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తున్నా, అవ్వలేదు. సంథింగ్ ఏదో చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏదో జరుగుతుంది హృదయాల్లో. నీ భర్త అర్థం చేసుకోవాలా, నీ ఇంటి వారు అర్థం చేసుకోవాలా. బట్ హియర్ ఈజ్ జీసస్. అర్థం చేసుకునే గర్భఫలాలు లేని వారికి గర్భాలు తెరవబడుతున్నాయి. ప్రక్కన పెయిన్. నేను కొంతమంది వ్యక్తులు రైట్ సైడ్ చేతి కింద భాగంలో నొప్పులు, భయంకరమైన వ్యాధులతో ఉన్నారు. వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. నేను చూస్తున్నాను దేవుడి హస్తం. పొడిచినట్టు ఉండే నొప్పి, పించేసినట్టుండే పెయిన్ ఇప్పుడు రిమూవ్. అదుగో నీ ఆక్రందన, నీ ఆవేదన తొలగించబడుతున్నాయి. ఈరోజు ఒకవేళ ఇప్పటివరకు యాకోబులాగా ఉన్నావేమో, కానీ మందిరం దగ్గరికి వచ్చేసరికి యాకోబు జీవితం మారింది. ఈ రాత్రి న్యూ గిరిపురంలో ఇదిగో మందిరం దగ్గర ఉన్నావు. మందిరం బయట ఉన్న కుంటివాడిని లేపినట్టు నేను లేకపోతున్నాడు ఆయన. మనుషులు తొక్కేని, మనుషులు లాగుతున్నారేమో, దేవుడిని లేకపోతాడు. చెల్లి, దేవుడిని లేకపోతున్నాడు. సిస్టర్, దేవుడిని లేకపోతున్నాడు. బ్రదర్, దేవుడిని లేకపోతున్నాడు. పడిపోయిన స్థితి, అట్టడిగిపోయిన స్థితి, పేదరికంలో కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు. నేను లేకపోతున్నాడు. నమ్ముతున్నావా? లేకపోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే చెప్పలు కొట్టు. అదిగో దేవుడి శక్తి నేను ఆవరిస్తుంది. ఇప్పుడు ఆవరిస్తుంది. అదిగో వైట్ డ్రెస్ పొందుకో దేవుడి శక్తి. ఈ మొదటి స్టేజ్ మొదలు నుంచి వెనక నుంచి చివరి వరకు భయంకరమైన స్వస్థత, భయంకరమైన విడుదల, భయంకరమైన కార్యములు ఆరంభించబడ్డాయి. ప్రభువు సంచరిస్తున్నాడు. ఇక్కడ ఆపకుండా చెప్పలు కొట్టు. ఓ I see the fire. దేవుడు తాకుతున్నాడు. నిలబడదు, దేవుడు తాకుతున్నాడు. అదిగో అభిషేకం. దేవుడు తాకుతున్నాడు. దేవుడు తాకుతున్నాడు. నేను దేవుడి హస్తం చూస్తున్నాను. చీకటి వేరైపోతుంది. అదొక వెలుగు బిడ్డ మీద. ఓ వెలుగు బిడ్డ మీద. ఆ బిడ్డను చంపాలని కూడా సైతాన్ ఆలోచన కొట్టుకుపోతున్నాయి. అదిగో దేవుడి శక్తి. గట్టిగా చంపబడ్డాడు. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు కార్యాలు ఆరంభించబోతున్నాడు. I see a new anointing. I see a new power. ఇప్పుడే నీ హృదయం నింపబడుతుంది. Power. అదిగో పొందుకో. నీ జీవితం కష్టపడబోతున్నాయి. కొన్ని నీ జీవితంలో ముళ్ళను దేవుడు తీసివేయబోతున్నాడు. నీకైన గాయాల నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు. ఆ వ్యక్తిని దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుడు అద్భుతంగా చూస్తున్నాడు. 3 నెలల్లో ఒక భయంకరమైన కార్యము నీ ఇంటిని ఎవరో ఒక వ్యాపారస్తుడు
వెనక భాగంలో చివర ఒక బిగ్ వ్యాపారం కాదు, అలాంటి మరీ చిన్నది కాదు. కానీ నీ వ్యాపారాన్ని ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నావు. ఈ రాత్రి దేవుడు చెప్పినాడు, ఏది పడిపోయినట్టు, ఏది కోల్పోయినట్టు, ఎక్కడ నష్టపోయినట్టు కనిపిస్తుందో అక్కడ ఒక అభివృద్ధిని చూడబోతున్నావు. నీ స్థలాన్ని దేవుడు మారుస్తున్నాడు, నీ వ్యాపార స్థలాన్ని దేవుడు మారుస్తున్నాడు. నేను చూస్తున్న షిఫ్టింగ్ ఆఫ్ ప్లేస్, అభివృద్ధి కలగబోతుంది నీకు. ఎవరైనా వ్యాపారస్తులు వెనుకున్న వారు ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ముందుకు వస్తే నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. 2 చేతులు పైకి. నా ఇంటి వారందరూ మానగా స్తుతించుదురు. దేవుడు కార్యాలు చేస్తాడు. గర్భఫలాలు లేని వారు కడుపు మీద చేయి పెట్టుకోండి. దేవుడు ఎరిగిన చేయి పెట్టుకోండి. దేవుడు తాకుతాడు. నీకు అనుపాలి నన్ను నేను చెదరగా 2 చేతుల పైకి గట్టిగా. ప్రసాద్ ఈ పేరు సంబంధించిన వారు కానీ, ఈ పేరు కలిగిన వారు కానీ ప్రసాద్ దేవుడు పిలుస్తున్నాడు. నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు. ఎక్కడున్నా సిగ్గుపడదు, భయపడి దిగుడి. రాత్రి ప్రాంతానికి రాయి న్యూ గిరిపురంలో నూతన కార్యం ఆరంభించబడదు. ప్రసాద్ దేవుడి ప్రాంతంలో నీ జీవితంలో ఒక నూతన కార్యం ఆరంభించడానికి దేవుడు నన్ను పంపించాడు. ప్రసాద్ ఒకరే వచ్చారు, ఎవరైనా వచ్చారు పిలవండి, కుటుంబాన్ని పిలవండి. పెంచండి ప్రసాద్ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. వ్యూహంలో చిక్కబడిపోయిన స్థితిలో చిక్కులుగా ఉన్న పరిస్థితి నుంచి దేవుడు బయటకు తీసుకురావడం నేను చూస్తున్నాను. నేను ఈ ప్రాంతం వచ్చినప్పుడు నాకు దేవుడు ప్రసాద్ అనే మాట వినిపిస్తున్నాడు. ప్రసాద్ ఇందాక రోడ్డు మీద నిలబడింది మీరేనా? నాకు ప్రైజ్ లాట్ చెప్పారు. నీ పేరు నాకు తెలుసా? ప్రైజ్ లాట్. ఈ బ్రదర్ ఇందాక రోడ్డు మీద నిలబడ్డాడు. నేను అలా ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు నాకు ప్రసాద్ అని దేవుడు చూపిస్తున్నాడు. ఇదే టైంలో ఈ బ్రదర్ నాకు ప్రైజ్ లాట్ చెప్పాడు. గుర్తుందా? ఎప్పుడు? స్టార్టింగ్ లో చెప్పింది. ఇక్కడ మీటింగ్ రాకముందు ఈ ప్రసాద్ నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. చాలా వాటి నుంచి విడిపించబోతున్నాడు దేవుడు. ఎప్పటి వరకు నువ్వు చూచిన ఆశీర్వాదం మేబీ నీ కుటుంబస్తుల నుండి, నీ చేతుల నుండి ఏదో అలా చూచావు. ఇది మొదలు దేవుడు చెప్తున్నాడు. దేవుని చేతుల్లో నుండి వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో నువ్వు అనుభవించబోతున్నావు. గట్టిగా చెప్పలు కొడుతు. రాతానా షాటానా ఎర్దీలనా ధెలెహెకే రేఖామాలా భాషి ఎల్దేరే కవీలనా ధులాషి కంతియలామా. ఓ హల్లెలూయా. కళ్ళు మూసుకుని అందరూ 2 చేతులు పైకి ఎత్తారు. ఓ రాఖాతాలనా మాలా భాష అలేఖే దెలిఖదల. డోర్స్ ఓపెన్ అవునుగా. దేవుడిచ్చు ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇది మనుషులు కష్టార్జితం చేత పొందేది కాదు.
దేవుడు నేను ఐశ్వర్యవంతునిగా చేయబోతున్నాడు. కొన్ని అమౌంట్స్ నిన్ను తాకబోతున్నాయి. కొంత ధనమును నువ్వు చూడబోతున్నావు. మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక పరమైన మార్పులు నా దేవుని జీవితంలో కలుగు చేయబోతుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంతకాలం కాచితివే ఈ రాత్రి కొంతమంది ఎవరి కోసం దేవుడు నాకు చూపిస్తాడు. కురుపులు ఏమో నాకు శరీరం మీద కురుపులు, దాని మీద ఈగలు కనిపిస్తున్నాయి. దేవుడు ఒకవేళ మీ శరీరాల మీద కురుపులు ఎలర్జెటిక్ టైప్ కానీ బాడీ మీద శరీరం మీద పుండ్లయ్యే ఆ వ్యాధి ఎవరి రక్తంలోనో శరీరంలో కనిపిస్తుంది. అలాంటి వారు ఎవరైనా ఉండి ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేసి. ఈ ప్రాంతం నుంచి నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నా, నాకు సమయం లేదు. నేను అలా చెప్తున్నాను. ఎలర్జీ, శరీరం మీద కురుపులు, అలాంటి పరిస్థితుల్లో వారు ముందుకు రండి, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. లేదంటే కళ్ళు మూసుకుని అందరూ 2 చేతులు పైకెత్తండి, మీకోసం అందరి కోసం ప్రార్థిస్తాను. అలాంటి వారు ఎవరైనా ఉంటే అందరూ కళ్ళు మూసుకోండి. మీరేం సిగ్గుపడిన అవసరం లేదు, అందరూ కళ్ళు మూసుకోవాలా. ఎవరో చూస్తారని నువ్వేం సిగ్గుపడిన అవసరం లేదు. నువ్వు స్టేజ్ దగ్గరికి వచ్చి లెఫ్ట్ సైడ్ నిలబడి, ఎవరో చూస్తారు నన్ను, ఎవరో అనుకుంటారు నన్ను, ఏమో అనుకుంటారని మీరేం భయపడకండి. దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. స్వస్థతను కాలదనుకోవద్దు, తండ్రి వేసుకోవద్దు. దేవుడి రాత్రిని తాకపోతున్నాడు. పరిశుద్ధ రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. నీ శరీరం బాగు చేయబడుతుంది. నీ రక్తంలో ఒక ఇన్ఫెక్షన్ నీ శరీర స్థితిని పాడు చేసే యేసు రక్తంతో ఇప్పుడు దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఎవరిదిలనా ఔదన హతులన హల్లెలూయా 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 హల్లెలూయా. yes holy spirit move. మీరు సహకరించట్లేదు కనుక నేను ఇక్కడ ముగిస్తున్నా. ఒక మాట, నువ్వు దేవుడికి కావాలి. నువ్వు దేవుడిని వదిలేసి ఏం చేసావో ఇప్పుడు వాటిని వదిలేసి దేవుడిని పట్టుకో. నువ్వు ఏది ఆశించావో లోకాన్ని విడిచిపెట్టావు. ఒక నూతన జీవితాన్ని ప్రారంభించు. ఈ రాత్రి యేసయ్యతో నాకు ఒక నూతన జీవితాన్ని నేను ప్రారంభిస్తాను అన్నవారు మాత్రమే 2 చేతులు పైకెత్తండి, ప్రార్థన చేస్తాను. మరలా జీవితాన్ని ప్రారంభించు, పర్లేదు. ఏదో అయిపోయిందనుకో, ఇదే ముగింపు అనుకోకు. నేను కడతాడు, దేవుడు నిలబెడతాడు. మనుషులు కట్టలేకపోయారా? రాజకీయ నాయకులు, అధికారులు, లాయర్లు, నీ బంధువులు, నీ స్నేహితులు, డబ్బు, అందం, పరపతి కట్టలేకపోయా? ఈ రాత్రి ఆ రాయి నేను కట్టబాలి. ఆ సియోనులో నేను ఒక పునాదిని వేశాను. అమూల్యమైన రాత్రిని స్థాపించిన వాడు నేనే. విశ్వసించేవాడు కలవరపడను. ఉరాతనకి శక్తిలనమ రోహవుతనమ ఎబ్బీకన దులా శక్తిలనమ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. నేను కట్టబోతున్నాడు. హాగై గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రభు వాగ్దానంగా మీకు అప్పగిస్తున్నాడు. ఇంకొంతకాలం, ఇంకొక మారు ఆకాశం, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేస్తున్నాను. అన్ని జనులందరినీ కదిలించుతున్నాను. వరిష్ట వస్తువులు తేబడబోతున్నాయి. నేను ఈ మందిరమును మహిమతో నింపబోతున్నాను. సమాధాన స్థలము, ఈ స్థలము సమాధాన స్థలముగా నేను చేయబోతున్నాను. హగ్గై 2:9 వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా మీకు వాగ్దానంగా విడుదల పరుస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించేదును. ఇదే సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చిన వాక్కు. చాలా బాగా విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, నూతన కార్యాలు ఆరంభించబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. చర్మ వ్యాధికి సంబంధించి ఎవరైనా చర్మ వ్యాధికి సంబంధించిన వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి ఎవరైనా ప్రార్థన చేస్తారు. సేవకు సిగ్గుపడకుండా చర్మ వ్యాధులకు సంబంధించిన దేవుడి ప్రేరణతో చర్మ వ్యాధులు శరీరంలో ఉన్న ఇందాక అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుడు పిలిచినట్లుగా అక్కడ
ఆ దురాత్మలో ఆమె వేరే ఊరు నుంచి వచ్చింది. ఆమె నా దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేసామని, ఈ మీటింగ్కి రమ్మని చెప్పా. దేవుడు ఆమెను దర్శించాడు చాలా భయంకరమైన శక్తుల ద్వారా. ఆ రెడ్ వైట్ చున్నీ అని చెప్పారు అయ్యగారు. అక్కడికి వెళ్తే ఆ చున్నీ, తర్వాత వీళ్ళందరూ కూడా వేరే వేరే చోట నుండి వచ్చినవారు. చర్మ వ్యాధికి సంబంధించిన దేవుడు నిరీక్షణ చేసుకోండి, ప్రార్థన చేస్తే ఆ దేవుడి శక్తి తొలగి వారి మీదకి వస్తుంది. చర్మ వ్యాధి రహస్యంగా స్థలంలో ఉన్న చర్మ వ్యాధి ఇక్కడ రండి, లేకపోతే చివరి ప్రార్థన చేయాలి. అయిపోయింది. ఓకే, కూర్చోండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి ఒక చిన్న 2 విషయాలు కూడా మాట్లాడాలి. ఎందుకంటే 1988వ సంవత్సరంలో జనవరి 16వ తారీఖు దాదాపున ఇది ఎదురుగా ఉండే స్థలంలో సియోను చర్చి అనేది ఉండేది. ఇది పడగొట్టబడింది. అప్పుడు నా వయసు 9 ఏళ్ళు. అదే మాంటిసూర్లో చదువుతున్నాను, ఇక్కడ బందర్ రోడ్లో. ఆ రోజు ఆ సంఘం కనుక ఉన్నట్లయితే ఈ రోజున కొన్ని వందల మంది దాటి వేల మందికి వెళ్ళేది. అప్పుడు నేను కళ్ళారా చూశాను. అందరి ఇల్లు పడిపోగా మందిరం కూడా ఒకటే ఉంది. ఆ చిన్న మనసు, అప్పుడు 4వ తరగతి చదువుతున్నాను నేను. పడగొట్టారు. అప్పుడు నా మైండ్లో పడింది ఏంటంటే, నాన్న అమ్మ ప్రార్థన చేసేవాళ్ళు 100 మంది సంఘం కావాలి, మందిరం కట్టబడాలని ప్రార్థన చేసేవాళ్ళు. అయితే అప్పుడు చెదిరిపోయిన సంఘం ఇప్పటికీ కూడా కట్టబడలేదు. నాన్న అమ్మ చనిపోయారు. నేను చెప్పేవాడిని చిన్నప్పుడు, నేను వస్తేనే కానీ మందిరాన్ని కట్టడానికి ఉండదు. చిన్నప్పుడు సిఎస్ఐ కాంపౌండ్ బీసీ రోడ్డు వెళ్ళేటప్పుడు పోస్టర్ను చూసుకొని నా పేరు ఇక్కడ పడిద్ది, ఏం పేరు వేసుకోవాలని చూసుకుంటే వెళ్ళేవాడిని చిన్నప్పుడు. 5వ తరగతి 4వ తరగతి రెవరెండ్ రెవరెండ్లు బిషప్లు అవన్నీ కాదు, సింపుల్గా పేరు వేసుకుందాం అనుకుంటా కలలు కనేవాడిని. నేనే నా వల్ల ఇది అనుకుంటే ఉండేవాడిని. అమ్మ చనిపోయారు, నాన్న చనిపోయారు, 2 అన్నదమ్ములు చనిపోయారు. చనిపోయిన తర్వాత, చనిపోక ముందు రోజు నాన్న నున్నొచ్చాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి అప్పుడే ప్రారంభమైంది. అప్పుడు ఆ సమయంలో 2012లో ప్రారంభమైంది. 12 సంవత్సరాల నుంచి 40 రోజుల ప్రార్థన జరుగుతుంది. అయితే 2014లో నా ఎందుకు చూడటానికి వచ్చాడు. అయితే అమ్మ బాగుంది, బాగా జరుగుతున్నాడు, ఇక్కడ నున్న గిరిపురం కూడా రమ్మని చెప్పాడు. ఆ గిరిపురం సరే. నేను అప్పటికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి అసలు ఈ ఊరిలోనే అడుగు పెట్టలే. ఎందుకంటే నేను వేరే నెక్కలం, సూరంపల్లి అది చేసుకుంటూ ఉండేవాడిని. సరే చెప్పాడు కదా అని అమ్మ చెప్తే వచ్చాను. వస్తే ఆ రోజు వచ్చి వాక్యం ప్రార్థన చేసి ఏదో దురాత్మ ఉంటే ఏదో వెళ్ళగొట్టా. ఆ తర్వాత వెంటనే నాన్న చనిపోయాడు. అంటే ఆ సంఘంలోనికి అలాగా తెచ్చి తర్వాత అమ్మ చనిపోయింది. చనిపోయేటప్పుడు జ్ఞాపకార్థంలో నాన్నను పరిచయం చేయాలని ఏడ్చుకుంటే తెల్లబెట్ట కట్టుకొని నేను పొర్రపాటున గిరిపురంలో రానని చెప్పి శపథం చేసి కూర్చున్నా. నేను రాను, ప్రవక్త సొంత దేశంలో ఘనత రాదు, సేవ అంటే పరిచయం ఎంత కష్టపడాలో నాకు తెలుసు, నేను రానంటే రానన్నా. స్వర్ణక్కళ్ళు వీళ్ళందరూ కూడా అమ్మ చెప్పి రానంటాడు. నేను బతుకున్నప్పుడే రానంటాడు. ఏంటంటే నాకు వద్దు, నేను చెయ్యలేను, ఆ సేవ చేయ నా కష్టాలు, గిరిపురం రానంటే ఏడ్చి రావాలని చెప్పి తీసుకొని వచ్చారు. ఆ రోజు నుండి 2014లో ప్రవచనం చెప్పాను. 4 ముక్కలు అవుతుంది, 4 ఆరాధనలు జరుగుతాయి అని రావడంతోనే చెప్పాను. 4 ఆరాధనలు జరుగుతాయి అని. 4 ఆరాధనలు అంటే నేను ఈ నిండిపోయి 4 ఆరాధనలు ఏమనుకున్నా, కానీ చర్చి 4 ముక్కలు అయింది. 4 ముక్కల్లో నేను ఏదో చిన్న ముక్క తీసుకున్నాను. ఆ చిన్న ముక్కతో ప్రార్థన జరుగుతుంది. అమ్మ నాన్న అన్నదమ్ములు ఎవరు ఈ ఊర్లో లేరు. నా ఊరు కూడా మారిపోయింది. అక్కలో వీళ్ళు అందరి సహాయంతో మందిరం. నాన్న అమ్మ కన్నీరు 100 రోజులు ఏడ్చారు. మందిరం కట్టాలి, కట్టి తీరాలి అనేది కొన్ని 100 రోజులు ఏడ్చాను. 100 రోజులు ప్రార్థనలో ఉన్న సంఘం అంతా ప్రార్థన చేశాం. ఉండని ఉపవాస ప్రార్థన లేదు. 36 చోట్ల నా సంఘ బిడ్డలు ఉన్నారు. 36 ఊరుల్లో 18 గ్రామంలో ప్రతి చోట 10 మంది కొట్టుకుంటారు. 18 ఊర్లు వెళ్ళామంటే
నేను ఎలా జాషువా గారిని అభిమానిస్తాను అట్లా నన్ను అభిమానించి ప్రతి ఊర్లో 10 మంది కూర్చున్నా అంటే 10 మంది వచ్చేస్తారు అంతే. 18 సంఘాలు కష్టపడతా అయిపోతాయి. అయినా కూడా సాటిస్ఫై లేదు. అమ్మ నాన్న చిన్నప్పుడు చూశాను నేను. పుట్టినోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సంఘం. అప్పుడు ఉన్నప్పుడు పుట్టినోళ్ళు ఉన్నారు. అది వేరే ఊరు కాదు, ఇక్కడే పుట్టే నేను. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే చదువుకున్నా. అయ్యగారికి ఏది తెలీదు. అయ్యగారు కారులో వచ్చారు, ఇంటికి కూడా నాకు మాట్లాడటానికి అలాగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. అయ్యగారు నాకు ఇక్కడ వాక్యాలు చెప్పి పరిస్థితులు కూడా తెలియదు ఏమి. యథార్థంగా గుండె మెచ్చి వేసి బైబిల్ దగ్గర ఉండి చెప్తున్నా. కరెక్ట్గా 100% దేవుని వాక్యాన్ని యథార్థంగా పరిస్థితులు చెప్పారు. నా గుండెల్లో ఉన్న వేదన బాధ ఏంటంటే నేను బయట ఎక్కడో కాదు, అమ్మ నాన్న సంఘాన్ని కట్టాలి. అరే నేను నున్నలో ఇప్పటికీ 5 సంఘాలు ఉన్నాయి. నాకు 5 సంఘాలు ఉన్నాయి. నున్నలో 3000 మంది సంఘం కట్టాలి. ఒక ఆరాధనలో 1000 మంది, కింద ఒక 500, పైన ఒక 500. 3 ఆరాధనలు జరిగితే 3000 మంది. మిగిలిన 4 చోట్ల సంఘాలు ఉన్నాయి. తిరగలేకపోతున్నాం. టైము ఇస్తే అన్ని టైం మానుకొని దేవుడు ప్రవచనం చెప్పారు. ప్రవచనంతో ఇక్కడికి వచ్చా. ఈ 15 రోజులు 23 గంటల్లో పడుకోలేదు. 1 గంటే పడుకున్నా రాత్రితో సహా. ఇక్కడ గిరిపురంలో నాన్నమ్మ చేసిన ప్రార్థన ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కొంతమంది తెలియదు. సంఘాన్ని కట్టడాలి. ప్రపంచం మొత్తం ఎదురైన గిరిపురంలో సియోను చర్చి ఉండి తీరిద్ది. రాసి పెట్టుకోండి. ఏదైనా దేవుడు చేస్తాడు. ఒక వాక్యం అయ్యగారు చెప్తుంటే ఒక మాట గుర్తుకొచ్చింది. అపోస్తుల కార్యం. వెంటనే బైబిల్ తీశాను. అయ్యగారు నాకు గురించి చెప్పిన మాట అయితే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఆ మాటని ఏంటంటే నోట్ చేసుకున్నాను. 6వ అధ్యాయంలో ఇక్కడ ఇది 5వ అధ్యాయము 39వ వచనం. ఈ మనుషుని జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుని వలన కలిగినదైనా అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచవే లేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుచున్నారు అవుదూరు సుమి అని చెప్పారు. మనిషి కట్టేటట్టయితే మందిరం వ్యర్థమైపోతాయి. దేవుడు కడుతున్నాడంటే ఎవ్వరూ వ్యర్థపరచలేరు. పైగా దేవునితో తిరుగుబాటు చేస్తున్నారు అని అర్థం. నేను ఒక్కనే 13 రోజులు ఒక్కనే వచ్చాను. ఒక్కనే వెళ్ళాను. ఒక్కరు సపోర్ట్ లేదు. అయ్యగారు ఇక్కడ చెప్పారు కదా, అదంతా తెలుసు. అంటే ఒక్క మాట చెప్పాల. నేను అక్కడ 2 ప్రార్థనలు చేసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడ 2 ప్రార్థనలు చేసుకుంటున్నాను, అలాగే తిరుగుతున్నాను. బ్యానర్ కానీ సేవకులు కానీ అన్ని ప్రతిది కూడా. ఈ రోజున ఆ అమ్మ నాన్న దర్శనం ప్రకారం ఏమన్నా జేసక్క ఫ్యామిలీలో చోటు ఇచ్చారు. తాత్కాలికంగా చెవులు గలవాడు ఆత్మ చెప్పే సంగతులు విను. తాత్కాలికంగా. ఎందుకంటే పెద్ద సంఘాన్ని 100ల సంఘానికి బెజవాడలో కడతాను నేను. తాత్కాలికం. ఒక్కసారి వస్తే అందరూ అయ్యగారు ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. ఏమన్నా వీళ్ళందరూ వస్తే చిన్న టైం అవుతుంది, ప్రార్థన చేసి చిన్న పోపు చంటి. రేపు యథాతథంగా మర్చిపోయాను, మన రేపు సుహాసిని వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన ఉంది. పగలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అలానే 17, 18, 19 3 రోజులు చెరువు మాధవ సంఘంలో 3 రోజులు సభలు ఉంటాయి. అలానే మార్చి నెల 28వ తారీఖు అంటే వచ్చే నెల ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చివరి రోజు, ఆ రోజు కూడా మనకు అక్కడ సభ ఉంటుంది. ఎప్పటిలాగా దేవుడు కృప దైవ సేవకులు జాషువా గారు వస్తారు. అందరూ కూడా చెరువు మాధారం రావాలి 19వ తారీఖు. అలానే 28వ తారీఖు కూడా అక్కడ రావాలి. గొప్పగా అద్భుతంగా 2లో చివరి రోజును పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఇదంతా దేవుడు కృపను
చూపించినందుకు, మరి వంట చేసి తీసుకొచ్చిన నూనెలో వంట చేయడానికి కూడా ఇబ్బంది ఉంది, నూనెలోనే చేసి వచ్చాం. పరిస్థితి అక్క వీళ్ళందరూ కూడా మరి సహకరించిన వారందరికీ వందనాలు. చివరి కుటుంబానికి కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత అందరూ భోజనం చేసి వెళ్ళాలి. అందరికీ భోజనం చేసాం. వెనక కూర్చున్న వాళ్ళు దైవ సేవకులు చెప్పారు, మీకు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని. ఎదుగు అక్కడ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, పిల్లలు ఉన్నారు, సేవకులు చెప్పిన వాళ్ళు ఉన్నారు అక్కడ. దయచేసి చిన్న ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోదాం. అందరూ ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వెనక పక్కకు వస్తే అందరూ భోజనం చేసి, నున్న ప్రాంతంలో వచ్చేవారు భోజనం చేసి వెళ్ళిపోతారు. అందరూ తర్వాత 1 by 1 వచ్చి భోజనం చేసి చిన్నపిల్లలందరికీ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దైవజనులు జాషువా గారు ఇక్కడ వందనాలు.